నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? ఇరాన్ను టార్గెట్గా ఇటు ఇజ్రాయెల్ అలాగే ఇటు అమెరికా అయితే మాత్రం భీకరమైన దాడులు కూడా చేస్తుంది. ఇందులో భాగంగా తిప్పికొట్టే సందర్భంలో ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా ప్రతీకార చర్యలు కూడా తీసుకుంటుంది. ఎందుకు ఇంతలా మూడో ప్రపంచం యుద్ధాన్ని తలపించేలాగా ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి గల కారణం ఏంటి? ట్రంప్ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకున్నారు? భారత్పై ఏమైనా ప్రభావం ఉంటుందా? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హరీష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముందుగా మూడో ప్రపంచాన్ని తలపించేలాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సిన గల్ఫ్ దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షాన్ని కురిపించుకుంటున్నారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీనికి కారణం ఏంటి సార్? సో ముందుగా మనము ఈ సంక్షోభానికి కారణం ఏంటి అంటే ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికాకు ఎందుకు అవసరం ఏర్పడింది అనేది ముందు తెలుసుకున్నాం. యాక్చువల్గా గతంలో మొదటి నుండి అమెరికాకి ఇరాన్లో 1979కి ముందు ఇవి అమెరికా కంపెనీలు ఏదైతే షెల్, చెవ్రాన్ ఇవి ఉండేదో అవి మాత్రమే అక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి. ఆయిల్ తీసి ప్రపంచానికి అంతా ఇచ్చేవి. ఎప్పుడైతే అక్కడ రెవల్యూషన్ వచ్చిందో ఖొమైనీ గ్రూప్ ఏదైతే ఇరాన్ని ఆక్యుపై చేసుకున్నారో అంటే ఇరాన్లో విప్లవం తీసుకొచ్చారో అక్కడ నుండి అమెరికా కంపెనీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అప్పటి నుండి కూడా వాళ్ళకి ఇరాన్ ఎంత పెద్ద అసెట్ వాళ్ళకి తెలుసు. సో కాబట్టి అప్పటి నుండి కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పటిది కాదు 1979 కంటే ముందు నుంచి కూడా ఇరాన్ లో అమెరికా చాలా పెద్ద ఎత్తున ఆయిల్ ప్రొడ్యూస్ చేసింది. సో ఇప్పుడు లేటెస్ట్ కారణం ఏంటంటే వెనిజులా ఎప్పుడైతే అమెరికా చేతికి వచ్చిందో మరి ఆ చమురు అంతా ఏం చేయాలి? ప్రపంచానికి అంతా సప్లై చేయాలంటే ఆల్మోస్ట్ 80% అంతా ఈ అరబ్ కంట్రీస్ నుండి వస్తుంది. సో మరి వెనిజులా క్రూడ్ ఎవరు తీసుకోవాలి అన్నప్పుడు అమెరికాకు వచ్చిన ఒక కుటిల నీతి అనుకోండి, లేదంటే మరి ఏదైనా అనుకోండి, కానీ ఆ హార్మోజ్ ఏదైతే జలసంధి ఉందో దాన్ని బ్లాక్ చేస్తేనే తప్ప వెనిజులా చమురు గురించి ఎవరు ఆలోచించరు అనేది తెలిసింది. సో దాన్ని పట్టుకొని అందుకనే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరాన్ మీద ఆంక్షలు మొదలు పెట్టడం చేశాడు. అంటే ఇరాన్ మీద యుద్ధం చేస్తాము. ఎందుకోసం చేస్తాము? ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేందుకు అది చేస్తుంది. శుద్ధి చేసే ప్రాసెస్లో ఉంది. శుద్ధి చేసే ప్రాసెస్ నుంచి అణ్వాయుధం తయారు చేయడానికి చాలా దూరం ఉంటుంది. ఆయన ఆ ఇరాన్ శుద్ధి చేస్తుంది అణ్వాయుధాలను అంటే చమురు మన దాన్ని అని యురేనియం శుద్ధి చేస్తుంది అని ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడే వాళ్ళు దాడి చేయాలని మొదలైంది. పోయిన ఏడాది ఏప్రిల్ నాడే మొదటిసారి చర్చలు జరిపారు. ఆ తర్వాత చివరిసారి మొన్న ఫిబ్రవరి 26th కూడా జెనీవాలో చర్చలు జరిగాయి. కానీ ఆ రోజే వాళ్ళు డిసైడ్ అయ్యారు యుద్ధం చేయాలని. జస్ట్ 2 రోజులకే అంటే ఫిబ్రవరి 28th నాడే దాడి మొదలు పెట్టారు. అణ్వాయుధం అనేది ఒక కారణమేనా? ఎందుకంటే అమెరికాని ఎలాగో నమ్మే పరిస్థితి లేదు. వెనిజులా విషయంలో కూడా డ్రగ్స్ పేరుతో అక్కడ అధ్యక్షుని కూడా మొత్తం అరెస్ట్ చేసిన పరిస్థితి, ఆ దేశాన్ని మొత్తం ఆక్యుపై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే తరహా ఫార్ములా నేపథ్యంలో అణ్వాయుధం అనే ఒక పేరును వాడి మిగతా ప్రయోజనాల కోసమే అమెరికా ఇలా ఇజ్రాయెల్తో జట్టుకట్టు చేస్తుందన్న దాంట్లో నిజముందా? వాస్తవం ఉంది. ఎందుకంటే ఇరాక్లో ఏదైతే జీవరసాయనాలు అని చెప్పారో, ఆ తర్వాత మన వెనిజులాలో ఏదైతే మన డ్రగ్స్ అని చెప్తున్నారో, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే చెప్తున్నారు. దానికి కారణం ఏం చెప్తున్నారు? ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే పరిస్థితిలో ఉంది. దాంతోపాటు దాని దగ్గర ఉన్న దీర్ఘశ్రేణి మిసైల్స్ ఏదైతే ఉన్నాయో అమెరికాని హిట్ చేయొచ్చు. అందుకనే ఇరాన్ లీడర్ చనిపోయిన వెంటనే ట్రంప్ ఒక మాట అన్నాడు, నన్ను చంపే లోపలే నేను ఆ లీడర్ని చంపేశాను అని చెప్తున్నాడు. సో అంటే తను చేసిన పనిని మన మద్దతు అంటే మన జస్టిఫై చేసుకోవడానికి ఆ మాట చెప్తున్నాడు. సో మొదటి నుండి అమెరికాకు ఒకటే కాంక్ష, అక్కడి చమురు అమెరికాకి రావాలి. తొందర లోపలనే అక్కడ ఉన్న టాప్ లీడర్స్ అందరినీ క్లియర్ చేసేసి ఒక పపెట్ గవర్నమెంట్ని అక్కడ ఏర్పాటు చేయాలి. అక్కడ నుండి చమురు వీళ్ళకి ఎప్పుడైతే 1979కు ముందటి లాంటి వాతావరణం ఒకటి తీసుకురావాలి. ఆ చమురును కూడా ఆయిల్ను కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి అనేది అమెరికా వాదన. మరి ఇజ్రాయెల్ ఎందుకు ఇదంతా చేస్తున్నది? ఇజ్రాయెల్ మొదట ఎందుకు మన అమెరికాతో కలిసి ఇరాన్ మీద దాడి చేసింది అని దానికి కారణం ఇజ్రాయెల్కి మొదటి నుంచి ఒక 3 సమస్యలు, హమాస్, హెజ్బుల్లా, హౌతీ. ఈ 3 కలిసి ఎప్పటికప్పుడు పాలస్తీనాలో లేదా గాజాలో అక్కడి హమాస్ మద్దతుదారులకు ఆయుధాలు ఫండింగ్ చేయడం కానీ ఇదంతా ఇరాన్ చేస్తున్నది. సో ఆ మూలాలను తెగ్గొట్టాలని నెతన్యాహు మొదటి నుంచి అతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి
ఈ మన ఏదైతే బ్లడ్ షెడ్ జరిగిందో మన ఇజ్రాయెల్లో ఆనాటి నుంచి అతను ఖచ్చితంగా చెప్పాడు మూలాలను మేము పట్టుకుంటామని. సో అందులో భాగంగానే ఇరాన్ మీద దాడి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. గల్ఫ్ దేశాలు ప్రధానంగా అన్నదమ్ముల్లాగా ఉండి కలిసి ఉండాల్సిన దేశాలు ఈరోజు ముస్లిం దేశాలే ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. దీనికి వాళ్ళ కారణం ఏంటి? వేరే రీజన్ ఏమన్నా? వాస్తవానికి సౌదీ ఇరాన్ మధ్యలో సున్ని షియా సంబంధించిన మతపరమైన ఇష్యూస్ ఉన్నాయి. సో అవి మొదటి నుంచి కూడా దూరం పాటిస్తున్నాయి. ఈ విషయంలో వాటికి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. అరబ్ సంబంధించిన మొదటి నుంచి అవి చరిత్ర చూసుకుంటే పైగా అంటే దీని వెనకాల ఉన్న ఇంకొక రీజన్ ఏంటంటే ఈ గల్ఫ్ లో ఉన్న అన్ని అరబ్ కంట్రీస్ అమెరికాకు సంబంధాలు నేర్పుతున్నాయి. అంటే అమెరికాకు తోటి ఏదో ఒక సంబంధాలు. సౌదీ అరేబియాకు అమెరికా ఏ యుద్ధ విమానం కొత్తగా తీసుకొచ్చినా అది కొనేస్తుంది. అమెరికా అధ్యక్షునికి బంగారు పూత పూసిన ఒక విమానాన్ని కూడా గిఫ్ట్ చేసింది. అదంతా అవసరం లేదు. కానీ వాళ్ళకి ఇరాన్ లేదా మిగతా దేశాల నుంచి సపోర్ట్ కోసమో లేదంటే ఇరాన్ ఎదిరించడానికి మాకు ఒక అలయన్స్ గల్ఫ్లో ఉండాలి అన్న ఉద్దేశం కోసమో ఈ రెండింటి దేశాల మధ్యలో సంబంధాలు ఉన్నాయి. సో దీని అంతటిని ఇరాన్ సహజంగా వ్యతిరేకిస్తుంది. అందుకనే అమెరికా దాడి చేసిన వెంటనే బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ ఈ దేశాల మీద బాంబు దాడులు చేస్తుంది. అక్కడ వాటికి చాలా పెద్ద ఎత్తున సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తారు. సౌదీలో మాత్రం హోటల్స్ని తర్వాత మిగతా ఏవైతే ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద చేస్తారు. దుబాయ్ అనేది అత్యంత సేఫ్ ప్లేస్ అని చాలా మంది కూడా చెప్తుంటారు. కానీ అలాంటి దుబాయ్పై ఈరోజు బాంబుల మొత్తం కూడా మోగుతుంది. మన వాళ్ళు కూడా అక్కడ ఉండి కూడా వీడియోలు కూడా పెట్టి భయభ్రాంతులకు గురైన సందర్భం కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? దుబాయ్ వాస్తవానికి అదొక టూరిస్ట్ ప్లేస్. ఇరాన్ నుంచి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అందుకనే వాళ్ళు థర్డ్ అనే ఎయిర్ డిఫెన్స్ లేదంటే అమెరికా నుంచి పేట్రియట్ అనే ఎయిర్ డిఫెన్స్ ను చాలా పెద్ద ఎత్తున మోహరించారు. వాస్తవానికి కూడా పనిచేశాయి. ఇరాన్ గనక 100 మిసైల్స్ లేదా 100 డ్రోన్స్ పంపితే దాంట్లో 1-2 మాత్రమే ఆ దుబాయ్ సాయిల్ ను టచ్ చేశారు. మిగతా తిప్పి కొట్టేస్తున్నారా? మిగతా గాల్లోనే పేల్చేశారు. థర్డ్ పేట్రియాట్ చాలా పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అవి ముందుగానే ఊహించి వాటిని అది చేస్తున్నాయి. కాబట్టి దుబాయ్ ఇప్పటికీ కూడా సేఫ్ అని చాలా మంది చెప్తున్నారు. చిరంజీవి డాక్టర్ కూడా దుబాయ్ ఇంకా సేఫ్ గానే ఉంది అని కూడా కామెంట్ చేశారు కదా. సో అక్కడ ఎలాంటి ఇష్యూస్ పెద్ద ఎత్తున ఉంటాయి అయితే నేను అనుకుంటాను. ఒకప్పటి పరిస్థితి వేరు. ఇవాళ వార్త కూడా కనిపించింది. మంత్రి తుమ్మల కూడా కుటుంబ సభ్యులతో విహారయాత్రలో భాగంగా దుబాయ్లో ఇరుక్కుపోయారని కూడా వార్త కూడా వినిపించింది. అవును, అక్కడ ఇరుక్కుపోయారు. అక్కడి పాలకులు ఎవరైతే మన సౌదీ షేక్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎవరైతే హోటళ్లలో ఉంటారో వాళ్లకు ఫ్రీగా ఫెసిలిటేషన్స్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి డబ్బులు పే చేయకుండా వాళ్ళకు పూర్తిగా రక్షణ ఆతిథ్యంతో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి దుబాయ్, సౌదీ లాంటి దేశాల్లో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇరాన్ నుంచి అయితే ఇబ్బంది అయితే లేదు. సార్, ఇరాన్ సుప్రీం ఖమేనీ అత్యంత దారుణంగా హతమైపోయాడు. ఒక సుప్రీము ఆయనకు ఒక భద్రతా వ్యవస్థ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, శత్రువు నుండి ప్రమాదం ఉందని కూడా తెలుసు. అలాంటిది ఒక పక్కా ప్లాన్తో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈరోజు ఖమేనీ అటాక్ చేసి చాలామంది కీలక నేతలు కూడా ఒక్క దెబ్బకు చనిపోయారు. దాదాపు ఒక 15 నిమిషాల టైంలో అని చెప్తున్నారు. వాస్తవంగా ఏం జరిగింది? అంత వ్యూహాత్మకంగా పక్కాగా టార్గెట్ ఫినిష్ చేశారు. వాస్తవానికి సిఐఏ దీని అంతా వెనకాల ఉందని ఇజ్రాయెల్ చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా చేసింది ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ, మొసాద్ పాత్ర ఉంది దీంట్లో. ఎందుకంటే ఇరాన్, అరబ్ కంట్రీస్ లో ప్రతి అడుగు, ప్రతి మూమెంట్ మొసాద్ క్యాప్చర్ చేస్తుంది. సో అందులో భాగంగానే ఇరాన్ లో గతంలో కూడా చాలా జరిగాయి. ఐఆర్జీసీ సుప్రీం లీడర్ ని కూడా చంపినప్పుడు కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యారు. ఎక్కడైతే బిల్డింగ్ లో ఉన్నాడో ఇరాన్ లో ఉన్న సుప్రీం లీడర్స్ ఎవరైతే చాలా టాప్ లీడర్స్ ఉంటారో వాళ్ళు చాలా డిఫరెంట్ మెథడ్స్ ను ఫాలో అవుతారు. అంటే మధ్యాహ్నం ఈ రూట్ లో వెళ్తే నెక్స్ట్ ఇంకో రూట్ లో వెళ్ళాలి, తర్వాత వెహికల్స్ మార్చడం, ఇట్లా చాలా చాలా చేస్తారు. ఒక్క ఇరాన్లోనే మొసాద్ దాదాపు 40 నుంచి 50 రకాల ఆపరేషన్స్ చేసింది. అందులో ఇరాన్కు సంబంధించిన అణుశాస్త్రవేత్తలు కానీ, ఒక అణుశాస్త్రవేత్తనైతే చాలా డిఫరెంట్ మెథడ్లో, ఎట్లా అంటే ఒక కార్లో ఆటోమేటెడ్ గన్ పెట్టి ఆ వస్తున్న కార్ని తూట్లు పేల్చేసింది అన్నట్టు, అంటే కాల్ చేసింది. అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఎక్కడున్నారు ఎవరు అని చూస్తే దూరం నుంచి ఒక టయోటా కార్ ఉంది, దాంట్లో లోపల ఒక గన్ ఉంది. కాల్చింది ఎవరు అంటే ఎవరు లేరు, అది ఆటోమేటెడ్. ఎక్కడో ఉండి దూరం నుంచి చూసి కాల్ చేశారండి. సో ఆటోమేటెడ్గా గన్ ఫైర్ అయింది, అలా కూడా కాల్చారు. అలాంటి మొసాద్ సంబంధించిన అంతమంది అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు కనీసం అక్కడ నిఘా వ్యవస్థ లేదా వాళ్ళని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదా? అంటే
అంటే ప్రతి దేశానికి ఖచ్చితమైన నిఘా వ్యవస్థ ఉంటుంది, కానీ దాన్ని దాటుకొని సక్సెస్ కావడమే మొసాద్ యొక్క గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. అంటే ఇప్పటికీ కూడా ఐఆర్జీసీ లీడర్స్ ఏమంటున్నారు, దేశంలో ఉన్న ప్రతి మొసాద్ ఏజెంట్ను పట్టుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. సో వాళ్ళకి తెలుసు అక్కడ మొసాద్ ఉన్నది, ఆ యాక్టివిటీస్ ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు, కానీ కనిపెట్టడం అసాధ్యంగా మారింది. మన దేశంలో కూడా ఉంటుందా సార్ మొసాద్? ఖచ్చితంగా ఉంటుంది. మొసాద్ అనేది మనము చాలా మంది మన ఇంటెలిజెన్స్ వర్గాలే చెప్పాయి. మొసాద్ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఒక మొసాద్ ఇజ్రాయెల్ ఎంబసీ ఎక్కడ ఉంది అని ఒకసారి చెప్పినప్పుడు ఒక టైలర్ షాప్ అంట, ఒక టైలర్ షాప్ లో అది ఉంది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే మన దేశం గుర్తించిందో ఆ టైలర్ షాప్ ఎంబసీ అయిపోయింది. సో కాబట్టి ఇట్లాంటివన్నీ మొసాద్కి మొదటి నుండి అది. మొసాద్ ఏంటంటే అది ఒక హిబ్రూ, యూదులు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కనెక్షన్స్ చాలా ఎక్కువ. సో సహజంగానే వాళ్ళు ఒక మాట మీద ఉంటారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. సార్ S-400 పైన ఇటు భారత్ కానీ అమెరికా కానీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేసింది, దాని మీద కూడా డిపెండ్ అయిపోయింది. కానీ అలాంటి S-400 ఇరాన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఏం జరిగింది? యాక్చువల్గా S-400 అనేది ఇరాన్కి పోయిన ఏడాది అంటే 25th వచ్చింది, 2025లో వచ్చింది. కానీ మొదటి నుంచి ఇరాన్ దగ్గర ఉన్నది S-300. తర్వాత చైనా సంబంధించిన ఏదైతే S-300కు రెప్లికా అంటే డూప్లికేట్ నమూనా చైనా తయారు చేసింది, అది HQ-9 అనుకుంటా, బహుశా అది ఇరాన్ దగ్గర ఉంది. కానీ ఈ వ్యవస్థలను కోఆర్డినేట్ చేసుకునే ఒక కమాండ్ సెంటర్ ఉండాలి. అంటే ఇండియాలో చూస్తే ఇండియాకి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ ఉంది, S-400 ఎయిర్ డిఫెన్స్ ఉంది, గగనతలం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవాక్స్ ప్లేన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఇండియన్ నేవీ, ఆర్మీ, తర్వాత ఎయిర్ ఫోర్స్, ఈ అన్నిటినీ కలిపి ఒక ఎయిర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. సో ఇట్లాంటి కోఆర్డినేషన్ అంటే సిస్టమ్ అనేది ఉండాలి. ఇరాన్ దగ్గర అది లేదు. అంటే సపోజ్ మీరు ఆలోచించండి, ఈ ఒక మిసైల్ S-400లో ఒక మిసైల్ కనుక పేల్చాలంటే ₹1,00,00,000 అవుతుంది. అది ₹1,00,00,000 అంటే దాని ఎదురుగా వచ్చే క్షిపణి ఎలాంటిది, చాలా ఖరీదైనది, చాలా ప్రత్యేకమైనది, అది మనల్ని చాలా దెబ్బతీస్తుంది అన్నప్పుడు మాత్రమే S-400 వాడాలి. కానీ ₹100, ₹1,000 ఉన్న డ్రోన్ కూడా పైకి వచ్చిందంటే ఆ మిసైల్ వాడితే అది ఫెయిల్ అవుతుంది, ఆ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. సో ఇరాన్లో అదే జరిగింది. చాలా పెద్ద ఎత్తున స్వార్మ్ అటాక్స్ అంటారు వీటి. అంటే ఇజ్రాయెల్ ముందుగా ఏం చేసిందంటే వేల కొద్ది డ్రోన్స్ ని విడతల వారీగా ఏదైతే February 20th ముందు దాడి జరగడానికి ముందు ఇరాన్ పైన ప్రయోగించింది. అవి వందల కొద్ది అవి రాగానే వీళ్ళు ఎయిర్ డిఫెన్స్ ని యాక్టివేట్ చేశారు. అది ఎటు నుండి వస్తున్నా ఏందో తెలియదు, ఆ డ్రోన్స్ అన్నిటిని వీళ్ళు కాల్ చేశారు. సో కానీ అవి చాలా తేలికపాటు, ఎప్పుడైతే వాటికి సంబంధించిన లొకేషన్స్ ఇవన్నీ వీళ్ళకి ఐడెంటిఫై అయ్యాయో అప్పుడు అసలు దాడి జరిగింది. అసలు దాడిలో ముందుగా నాశనమైనది ఆ ఎయిర్ డిఫెన్సే. దాంతో వీళ్ళు మిగతా ప్రాంతాలన్నిటిని కొట్టగలిగారు. సార్ ఇంతకుముందు ఈ ప్రశ్న అడదాం అనుకున్నా, ఈ ఇరాన్ సుప్రీము హతం గురించి, ఆయన మరణించిన దాన్ని ప్రపంచ దేశాల చాలా వరకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్లో మాత్రం సంబరాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో పాత బస్తీలో కూడా ఇక్కడ ఏకంగా నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాలో కూడా హైలైట్గా మారుతుంది. ఏం జరుగుతుంది సార్? ఎందుకు? ప్రతి దగ్గర 100% ఒకే మెజారిటీ అందరూ కూడా ఒకే విషయాన్ని అంగీకరించరు. ఎలాగూ కొంత ఎక్కడ కానీ కొంత నెగిటివిటీ ఉంటుంది, కొంత పాజిటివిటీ ఉంటుంది. అట్లనే ఖమేనీ మీద కూడా, ఇరాన్ సుప్రీం లీడర్షిప్ మీద కూడా ఆ దేశంలో కూడా కొంత నెగిటివిటీ ఉంది. దాన్ని ఎవరు కూడా కాదను. చాలా సార్లు అంతకుముందు మహిళల మీద స్వేచ్ఛ గురించి చాలా పోరాటాలు జరిగినాయి. ఒక అమ్మాయిని అక్కడ పని చేయడం అంటే డెత్ సెంటెన్స్ ఇవ్వడం ఆ దేశంలో చాలా కలకలం రేపింది. 2020లో జరిగింది. ఓపెన్ గా చేశారు అది, డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అది మన భవిష్యత్తులో మన ఏదో ప్రిజన్ లో జరిగి ఉంటుంది, జైల్లో జరిగి ఉంటుంది. సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ ఇన్సిడెంట్లను పట్టుకొని అక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పలేము. కానీ ఒక విషయం మాత్రం ఏంటంటే అక్కడ డెమోక్రసీ కొంత డిఫరెంట్గా ఉంటుంది. అది డెమోక్రసీ అంటే థియోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే ఏంటంటే అది ఒక మతపరమైన పాలన. అంటే వాళ్ళు ఖురాన్ని అత్యంత పవిత్రంగా దాని ఆధారంగా మాత్రమే పాలించాలని అనుకుంటారు. మొదట సుప్రీం లీడర్ కొంత ఒక 6 ఎన్నుకుంటారు, వాళ్ళు ఒక 6 ఎన్నుకుంటారు. ఆ బాడీ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో నిలబడే ఎవరెవరైతే నిలబడతారో ఆ బాడీ ఆమోద ముద్ర అయి ఉండాలి.
అట్లాంటి ఆమోద ముద్ర ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అక్కడ చాలా మంది మేధావులనండి లేదంటే యువత మేజర్గా దీన్ని వ్యతిరేకిస్తున్నది. మాకు నచ్చిన వ్యక్తిని మేము ఎన్నుకుంటాము, మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళని మేము ఎన్నుకోము అని అక్కడ కొంత నెగిటివిటీ ఉంది ఆ విషయం. సార్, భారత్పై ఈ యుద్ధ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే మన భారత్ స్టాండ్ ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా శత్రు దేశాలతో ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఎలా వ్యూహంగా ఉండాలి కూడా మాట్లాడుకుంటున్నారు. మనకేమన్నా ఆ యుద్ధాల కారణంగా పశ్చిమాసియా ప్రభావం ఉంటుందా? అంటే ఎప్పుడు కానీ యుద్ధం జరిగినప్పుడు ఖచ్చితంగా ముందుగా స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి, అది సహజం. ఎందుకనంటే ఇప్పుడు ఇండియాలో ఏదో కొత్త స్టార్టప్ వచ్చింది, అది భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు, అయినా కానీ ఇండియా మీద నమ్మి మనం డబ్బులు పెడదామని విదేశీ ఇన్వెస్టర్లు డబ్బులు పెడతారు. కానీ ఎప్పుడైతే యుద్ధం జరిగిందో వాళ్ళు సేఫ్ మార్కెట్స్ను వెతుక్కుంటారు. ప్రపంచంలో సేఫ్ మార్కెట్స్ అంటే గోల్డ్ లేదంటే అమెరికన్ బాండ్స్, ఈ రెండింటికి వైపు వెళ్తారు. కాబట్టి సహజంగా మన దగ్గర ఉన్న షేర్స్ని వాళ్ళు విత్డ్రాల్ చేసుకుంటారు. దానివల్ల మనకు షేర్లు నష్టపోతాయి. ఇక సెకండ్ది సామాన్యుల విషయానికి వస్తే ఎక్కడ యుద్ధం జరిగినా చమురు సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మన పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, దానివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల వస్తువులు పెరుగుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఒక 10-15 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు. ఇంతకు ముందు మన దేశంలో కేవలం 3-4 రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం మన దగ్గర 60 నుంచి 75 రోజుల వరకు సరిపడే పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద చమురు శుద్ధి కేంద్రం జామ్నగర్ లో ఉంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ. సో అట్లాంటి వ్యవస్థలు మనకున్న తర్వాత ఇప్పటికిప్పుడు మనం చమురు కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదు. కనీసం 2 నెలలు మనం హాయిగా సేఫ్గా మనం ఉండవచ్చు. అయితే చమురు ధరల వల్ల మనకు ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మనకు మార్కెట్లలో జాయింట్ మార్కెట్స్ వచ్చాయి. అంటే మనం ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం, కూరగాయలు ఆర్డర్ చేసుకుంటున్నాం, లేదా కొన్ని ప్రైవేట్గా ఉన్న పెద్ద మార్కెట్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా మార్కెట్ అంటే మన ప్రొడక్ట్స్ని వాళ్ళు స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి వాటిని ధరలు పెంచాల్సిన అవసరం వాటికి ఏం లేదు. సో కాబట్టి ఉల్లిగడ్డలు టమాటాలు మనకు వెంటనే పెరుగుతాయన్న భయం కూడా ఇప్పుడేం లేదు. సార్, బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి, యుద్ధ కారణంగా కూడా విశ్లేషణలు వస్తున్నాయి. దీనికి అసలు తేడా ఎక్కడ? సహజం. ఎందుకంటే ఏదైనా యుద్ధం జరగగానే వాళ్ళు సేఫ్ పెట్టుబడులు అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటాయో చూస్తారు. అందులో భాగంగా వాళ్ళు గోల్డ్ పైన ఎక్కువ పెడతారు. కాబట్టి గోల్డ్కి సహజంగా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. మనం కొనేదానికంటే వరల్డ్ మొత్తం పెట్టుబడులు దాని మీద గోల్డ్ మీద పెడతాయి. కాబట్టి ధరలు సహజంగా పెరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుసగా ఇటు ఒకవైపు సుంకాల యుద్ధం చేస్తున్నారు, మరోవైపు దేశాలపై ఆధిపత్యం చేస్తున్నారు. మేము చెప్పింది వినాల్సిందే, మాకు తలొగ్గాల్సిందే, లేకపోతే మాత్రం సుంకాలు విధిస్తాను, లేకపోతే యుద్ధం చేస్తాను, మా ఆధీనంలోకి రావాలని చెప్తున్నారు. ఎందుకు ట్రంప్ ఇంతగా అసలు వరుసగా అమెరికా ఫస్ట్ అంటూ కూడా ఆగకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ట్రంప్కి అవసరం. ఎందుకనంటే అమెరికాలో అతని ప్రభుత్వానికి అక్కడ ప్రజల మద్దతు ఉండాలని అంటే ఏదో ఒకటి పని చేయాలి. ఆ పని ఏది చేయాలి అంటే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను కప్పెట్టేలాగా ఉండాలి. అంటే అక్కడ నిరుద్యోగం ఉంది, అక్కడ మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి. ఇవన్నిటిని గురించి ప్రజలు ఇంకొక విషయం గురించి ఆలోచించాలంటే యుద్ధం అనేది చాలా ట్రెండింగ్ టాపిక్. కాబట్టి సహజంగా యుద్ధం లాంటి వాటికి దిగుతారు. అమెరికా యుద్ధం చేయడానికి ఇప్పుడు అక్కడ ట్రంప్కి సరైన మద్దతు లేకపోవడం కూడా ఒకటి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం జరిగిందో మన ఛానల్లో వచ్చింది ఏంటంటే 25% ఆఫ్ ది అమెరికన్ పీపుల్ సపోర్టెడ్ ది ఇరాన్ వార్ అని చెప్తున్నారు. అంటే అతనికి అనుకోకుండా కలిసి వస్తున్నది. సో ఇట్లాంటి వాటి కోసమే యుద్ధాలు జరుగుతాయి. సో డైవర్షన్ కోసం చేసిన ట్రంప్ కు అది తిరిగి కలిసి వస్తుంది. అది అతనికి కొంతకాలం కలిసి వస్తుంది. ఇప్పుడు మనం చైనా 2వ ప్రపంచ యుద్ధం చూస్తే బ్రిటన్లో అతను మన బ్రిటన్ ప్రధాని ఉన్న అతను 2వ ప్రపంచ యుద్ధంలో చాలా కీలకమైన పాత్ర. కానీ 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దారుణంగా ఓడిపోయాడు. అంటే యుద్ధం అంతిమంగా కొంతవరకు మాత్రమే మనకు విజయాన్ని ఇస్తుంది, కానీ అంతిమంగా నష్టమే. అమెరికా ఇటు రష్యాను అలాగే ఇటు చైనాను టార్గెట్ చేస్తూ టారిఫ్లు విధించిన 2 దేశాలు భయపడలేదు, అక్కడికి వెనక్కి తగ్గే పరిస్థితి అమెరికాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఇరాన్కు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్న చైనా కానీ రష్యా కానీ ఎందుకు ఇంత పెద్ద దేశాలు అటాక్ చేసే పరిస్థితులు ఎందుకు లేవు సార్? చైనా లేదా రష్యా కేవలం ప్రేక్షక పాత్ర మాత్రం వహిస్తాయి. రష్యాకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే రష్యా దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయి. దాన్ని ఎవరు తీసుకోవాలి?
అని అంటే మళ్ళీ చైనా తీసుకోవాలి. చైనా హార్ముజ్ జలసంధి ఏదైతే ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ 40% ఆయిల్ను చైనా తీసుకునేది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు రష్యా దగ్గర నుండి తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు అన్న సూత్రం జియో పాలిటిక్స్లో చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. వాళ్ళ అవసరాలు మాత్రమే సంబంధాలు ఏర్పరచుకుంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధం అనేది రష్యాకి చాలా కీలకం. ఎందుకంటే మొన్నటి వరకు భారత్ చాలా పెద్ద ఎత్తున ఆయిల్ తీసుకుంది రష్యా నుంచి. ఇరాన్ యుద్ధము మన చైనా మేజర్గా ఇరాన్ మీద ఆధారపడింది. ఎందుకంటే ఇరాన్ చాలా తక్కువకి ఇస్తుంది. మేజర్గా ఇరాన్ ఆయిల్ ఫర్ ఆర్మ్స్, ఆయిల్ ఫర్ వెపన్స్ అనే కాన్సెప్ట్ కింద చైనాకు మన ఆయిల్ అమ్మింది. అంటే చైనా ఆయుధాలు ఇస్తుంది, ఇరాన్ ఆయిల్ ఇస్తుంది, ఇచ్చిపుచ్చుకోవడం అలా జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధం రావడంతో భారత్ మళ్ళీ రష్యా వెనుజులా వైపు చూడాల్సి వస్తుంది, చైనా ఖచ్చితంగా రష్యా వైపు చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి మార్పులు జరుగుతాయి. సో కాబట్టి అందుకోసం కూడా రష్యా ఈ విషయంలో ఎలాంటి ముందడుగు అంటే ఎలాంటి రోల్ ఉండదు. భవిష్యత్తులో కూడా ఇరాన్ యుద్ధంలో రష్యా కేవలం మాటలు లేదంటే ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకోదు. చైనా కూడా ఒక పెద్ద దెబ్బ ఏంటంటే తన ఏదైతే ప్రపంచానికి అమ్మాలనుకుంటుందో ఎయిర్ డిఫెన్స్ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి చైనా కూడా ఒక రకంగా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సార్, ఇటువైపు ఈ పశ్చిమాసియా దేశాలు యుద్ధ వాతావరణం కొనసాగుతుంటే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్లో ఇదే సైమల్టేనియస్గా ఇక్కడ ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా మనం దీన్ని ఎట్లా చూడాలి అని అంటే ఇరాన్ పాకిస్తాన్కి అలయన్స్ అంటే బ్రదర్హుడ్ అని చెప్పుకోండి. సో ఇరాన్ గనక యుద్ధంలో ఉంటే పాకిస్తాన్ అనివార్యంగా ముందడుగు వేయాల్సిన పరిస్థితి. సో ఆ పాకిస్తాన్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికా ఆయుధాలు చాలా ఉన్నాయి. సో వాటిని పాకిస్తాన్ మీద కనుక ప్రయోగించి పాకిస్తాన్ ఎంగేజ్ చేసినట్టుగా కనుక చూపిస్తే ఇరాన్కి బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు, బహిరంగంగా అది వస్తుంది. సో సహజంగా అట్లాంటిది ఉంటుంది కాబట్టి కేవలం అదొక బొమ్మల యుద్ధం లాంటిదే తప్ప అదొక సీరియస్ కాదు. పాకిస్తాన్ ఇరాన్కి మద్దతు ఇవ్వకుండా ఉంటానని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్న పని. సార్, ఒక అంశం చాలా రోజులుగా చర్చకైతే వస్తుంది. వరుసగా ఒక దేశం తర్వాత ఒక దేశం యుద్ధాల సందర్భం వచ్చినప్పుడు ఇక మూడవ ప్రపంచ యుద్ధానికి ఇక ప్రస్థానం మొదలైంది. ఎప్పుడైనా కానీ మూడవ ప్రపంచ యుద్ధం జరగవచ్చు, దానికి సంబంధించిన ఆనవాళ్ళ ఇవన్నీ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా మూడవ ప్రపంచ యుద్ధానికి ఛాన్స్ ఉందా? దానికి సంబంధించిన పరిణామాలు జరుగుతున్నాయా? మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, జరగకపోవడానికి అంతకంటే ఎక్కువ అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా వాణిజ్యం అనే పాయింట్ మీదనే జరుగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ కూడా మనము ఆయిల్ అనే ఏదైతే మాట్లాడుకుంటామో నెక్స్ట్ అంతా జరగబోయేది సెమీ కండక్టర్స్ లేదంటే ఏఐ దాని గురించే ఉంటుంది. కాబట్టి యుద్ధం అనే విషయం పెద్ద పాత్ర ఏమి ఉండకపోవచ్చు బహుశా. సో అంత పరిస్థితి అయితే ఏం లేదు ప్రస్తుతానికి. సార్, ఓవరాల్గా ఒకవైపు ఇరాన్, ఇటువైపు గల్ఫ్ దేశాలు, దాంతోపాటు అమెరికా వెనుకుండి ఇజ్రాయెల్ వెనుకుండి భుజం మీద తుపాకీ వేసి పేల్చినట్టుగా అమెరికా చేస్తుంది. దీనికి ఓవరాల్ కంక్లూజన్ ఏమి ఇస్తారో, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం జరగబోతుంది? ఇరాన్లో ఉన్న థియోక్రసీ పాలన మార్పు తీసుకురావడము అనేది అమెరికా పెట్టుకున్న టార్గెట్. అక్కడ థియోక్రసీ కనుక మారితే, అక్కడ ఉన్న పాలకులు ఏదైతే సుప్రీం లీడర్ల వ్యవస్థ మారితే, అక్కడ ప్రజాస్వామ్యం కనుక వచ్చితే అమెరికాకి అక్కడ చమురు క్షేత్రాల మీద పట్టు వస్తుంది. ఇజ్రాయెల్కి అక్కడ నుంచి మన ఏదైతే దానికి థ్రెట్ ఉన్న హిజ్బుల్లాకి, హమాస్కి, యహూదీలకి సపోర్ట్ అందకుండా పోతుంది. కాబట్టి ఈ అంశాలు కనుక నెక్స్ట్ జరగబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా పశ్చిమాసియాలో జరుగుతున్న ఇటు యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉండి కూడా ఒకవైపు ఇరాన్ను టార్గెట్గా చేయడానికి గల కారణాలు, జరుగుతున్న పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ హరీష్ గారు అయితే మాత్రం వారి విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.